కొంతమంది గూండాలు 5 గోల్డెన్ రిట్రీవర్ పిల్ల కుక్కలను పట్టుకోవాలని అనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక పెద్ద వల తీసుకువచ్చారు వాటిని పట్టుకోవడానికి. భయంతో ఆ పిల్ల కుక్కలు ఒక పొలంలోకి పరిగెత్తాయి. కాని చివరి పిల్ల కుక్క తలుపు వద్ద ఇరుక్కుపోయింది. ఒక గూండా దాని తోకను పట్టుకున్నాడు. అకస్మాత్తుగా ఆ చిన్న కుక్క గట్టిగా పాదరించింది. దాంతో ఆ మనిషి చేతి పట్టు జారిపోయింది. లోపలికి వెళ్ళగానే వాళ్లకు మాట్లాడే మేక ఎదురైంది. ఆ మేక పిల్ల కుక్కలకు పందికొట్టంలో దాక్కోమని చెప్పింది. గూండాలు గోడ దాటి లోపలికి దూకగానే ఆ మేక వాళ్లకై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. పిల్ల కుక్కలు పందికొట్టానికి చేరుకున్నప్పుడు తల్లి పంది వాళ్లను పందిలా నటించమని చెప్పింది. వెంటనే పిల్ల కుక్కలన్నీ మట్టిలో పడుకొని పంది పిల్లల మధ్య కలిసిపోయాయి. దాంతో వాళ్లను గుర్తించడం చాలా కష్టమైంది. అయినా గూండాలు వదలలేదు. ఒక పంది పిల్లను పట్టుకున్నారు. కానీ పొరపాటున ఇంకొక పంది పిల్ల అతడిపై పడింది. దాంతో ఆ పంది పిల్ల కూడా తప్పించుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని పిల్ల కుక్కలు అక్కడి నుంచి పారిపోయి పొలంలో దాక్కున్నాయి. ఒక గూండాకు తీవ్రంగా కోపం వచ్చి వాళ్లను వెంటాడుతూ పొలంలోకి వెళ్లాడు. కానీ లోపలికి అడుగుపెట్టగానే మేక వేసిన ఉచ్చులో పడిపోయాడు. మేక పిల్ల కుక్కలను రక్షించి గడ్డి వెదలో దాచింది. అప్పుడు ఒక గూండాకు గడ్డిలో కుక్క తొక్క కనిపించింది. ఇప్పుడు తప్పించుకోలేరని అనుకున్నాడు. అకస్మాత్తుగా మేక మళ్లీ వచ్చి వాళ్లను కింద పడేసింది. అయినా గూండాలు వదలడానికి సిద్ధంగా లేరు. ఖాళీ గదిలో పిల్ల కుక్కలను మూలకు నెట్టేసి ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు అని బెదిరించారు. అతడు మాట పూర్తి చేసేలోపే అన్ని పిల్ల కుక్కలు ఒక చిన్న రంధ్రం ద్వారా బయటికి పారిపోయాయి. గూండాలు ఏమి జరుగుతుందో అర్థం చేసుకునే లోపే మేక తెలివిగా వాళ్లను అదే గదిలో తాళం వేసింది. ఒక గూండా కోపంతో తల బయటపెట్టి కేకలు వేశాడు. ఈలోగా పిల్ల కుక్కలు మేకకు కృతజ్ఞతలు చెప్పి తమ తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లిపోయాయి.